అందరికీ నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ టు అశ్వా మీడియా. ప్రస్తుతం నేను హెల్త్ బాలేక హాస్పిటల్లో ఉన్నా. సో చిన్న ఎమర్జెన్సీ క్రిటికల్ కండిషన్ వస్తే హాస్పిటల్లో ఉన్నా. బట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగింది అని చాలామంది గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ అది యుద్ధం కాదు, న్యాయం. అది ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలోకి వచ్చి అక్రమంగా అభంశుభం తెలియని 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఒక 2 విదేశీయుల్ని చంపేశారు. సొంత భార్య ముందే భర్తని తోటాలతో కాల్చి చంపేశారు. సొంత భార్య ముందే భర్తని గాల్లో చంపేశారు. ఇది అంత దారుణం అండి. ఇంత దారుణం ఏ దేశంలో జరగదు. కానీ పాకిస్తాన్ సంబంధించిన కొంతమంది ఉగ్రవాదులు, తీవ్రవాదులు భారతదేశంలోకి చొరబడి అక్రమంగా భారతదేశ జవాన్లు డ్రెస్లు వేసుకొని భారతదేశంలో మన భారతీయుని చంపేశారు. దీనికి ఇది ప్రతీకార చర్య కాదు, ఇది మనకు జరగాల్సిన న్యాయం. మనం యుద్ధం చేయట్లేదు, మనం న్యాయం చేస్తాం. ఎందుకంటే మనం నిన్న నైటు ఆపరేషన్ సింధూర్ అని ఇండియా ఒక చర్య చేపట్టింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు, తీవ్రవాదుల మీద మాత్రమే కన్నేసింది. కానీ పాకిస్తాన్ ఆర్మీ మీద కన్నేలా. ఎందుకంటే మనకి గొడవ పాకిస్తాన్ ఆర్మీతో కాదు, పాకిస్తాన్లో చొరబడి దాక్కుంటున్న, పాకిస్తాన్లో వాళ్ళ రాష్ట్రం, పాకిస్తాన్ దేశం మేపుతున్న కొంతమంది ఉగ్రవాదులు, తీవ్రవాదులు మన టార్గెట్. వాళ్ళే మన దేశంలోకి వచ్చి అక్రమంగా జవాన్లు డ్రెస్లు వేసుకొని వాళ్ళని చంపేశారు. సో అది ప్రతీకార చర్య కాదు, మనకు జరగాల్సిన న్యాయం అది. ఎందుకంటే అభంశుభం తెలియని వాళ్ళు వచ్చి చంపేశారు. సో మనం వాళ్ళ వైపు రియాక్ట్ అవుతున్నాం. ఎందుకంటే అది ప్రతీకార చర్య, మనకి జరగాల్సిన న్యాయం అది. ఇది యుద్ధం కాదు, ఎవరు దీన్ని యుద్ధం అనుకోమాకండి. అది మన ప్రతీకార చర్య, మనకు జరగాల్సిన న్యాయం అది. నిన్న నైటు ఆపరేషన్ సింధూర్ అనే భాగంగా ఈ సింధూర్లో 7 స్థావరాల మీద మన భారతదేశ ఆర్మీ కన్నేసింది. 7 స్థావరాలను లక్ష్యంగా పెట్టుకొని ఈ 7 స్థావరాల మీద మిస్సైళ్లతో దాడి చేసింది. 7 స్థావరాల మీద మిస్సైళ్లతో దాడి చేసింది. ఇది చాలా మందికి హ్యాపీ అనిపించవచ్చు. కానీ 7 స్థావరాలు కాదు, 70 స్థావరాల మీద దాడి చేయాలి. అసలు పాకిస్తాన్లో టెర్రరిజం అంతా అయిపోవాలి. ఆ టెర్రరిస్ట్ వల్లే ఇప్పుడు భారతదేశంలో కూడా చాలా మంది భయపడిపోతున్నారు. కనీసం ఇప్పుడు ఆ జమ్మూ కాశ్మీర్ పరిధిలోకి ఇట్లా టూరిజం పర్పస్కి వెళ్ళాలని సరే భయపడిపోతున్నారు. అమ్మో మనకు అట్లా జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగిద్దని చిన్న భయంతో వాళ్ళు బయటికి వెళ్ళలేకపోతున్నారు. ఇప్పటికి కూడా ఆ ప్రదేశంలోకి వెళ్ళాలంటే వణుకు పడుతుంది. ఈ పహల్గామ్ అనే ఏరియాలోకి వెళ్ళి సరదాగా తిరుగుదామన్నా సరే వణుకు పడుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆ దాడి వల్ల. ఇదే సమయంలో ఒకటండి, మనం చేసేది యుద్ధం అయితే కాదు, ప్రతీకార చర్య. అది యుద్ధం కాదు, మనకు జరగాల్సిన న్యాయం. వాళ్ళ దేశంలో సంబంధించిన తీవ్రవాదులు వచ్చి మన దేశంలో చంపారు కాబట్టి అది మన రిటర్న్ కక్ష తీసుకుంటున్నాం అంతే. మన న్యాయం కోసం వెళ్ళి మనం చంపేస్తున్నాం అంతే. సో దీనికి ఆర్మీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆర్మీ వాళ్ళు ముందుకు వచ్చి మన దేశంలో ఉన్న ఆర్మీ జవాన్లు 3 అతి కిరాతకంగా చంపేశారు. 3. అసలు వాళ్ళకి సంబంధం ఏంటి? మన దేశంలో ఆర్మీ విభాగాలన్నీ కూడా 4 విభాగాలుగా విడిపోయి పాకిస్తాన్లో చొరబడి దాక్కుంటున్న 7 స్థావరాల మీద దాడి చేశారు. 7 స్థావరాలు మొత్తం కలిపి 16 మంది ఉగ్రవాదులు చనిపోయారు. అఫీషియల్ రికార్డ్ బయట నడుస్తుంది. 16 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళ స్థావరాలు మొత్తం కూడా బాంబులు పెట్టి హెలికాప్టర్ల నుంచి, విమానాల నుంచి, యుద్ధ విమానాల నుంచి బాంబులు వేసేశారు. సుమారు అంతమంది చనిపోయారు. ఇది ఇంకా సరిపోదు. చాలా ఇంకా చిన్నది. ఇంకా భారత్ 100 అడుగులు ముందేయాలి. 100 అడుగులు ముందుకేసి పాకిస్తాన్లో టెర్రరిజం అనేది అంతమైపోవాలి. టెర్రరిజం అంతమైపోతేనే భారత్ బాగుపడుతుంది. చాలామంది ఏమంటారంటే, నేను ప్రీవియస్ వీడియోస్ చేసిన దాని కింద కామెంట్లో అసలు పాకిస్తాన్ని ఆ ఉగ్రవాదులను చంపేయడం కాదు, పాకిస్తాన్ మొత్తం కూడా మన ఆక్రమించేశారని. కానీ అది తప్పు. ఈ దేశం వాళ్ళకు ఉంది, అంతా మంచిగానే ఉంది. కానీ కొంతమంది చేసే ఎదవ పొరపాట్ల వల్ల, కొంతమంది చేసే ఈ టెర్రరిస్టులు అసలు వాడి సంబంధం లేదు, భారత్ని నాశనం చేశారని లోపలికి వచ్చేసి అమాయకమైన ప్రాణాలు తీశారు. బట్ ఇక్కడ మనం గమనించుకోవచ్చు, భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే చాలా దేశాలు సంతోషంగా ఉంటాయి. చాలా దేశాలు ప్రత్యక్షంగా సంతోషంగా లేకపోయినా సరే పరోక్షంగా దే విల్ బి సూపర్ హ్యాపీ. ఎందుకంటే భారత్కి చాలా ఆర్మీ పవర్ ఎక్కువ ఉంది, పాకిస్తాన్కి కొంచెం తక్కువ ఉంది. సో భారత్ ఖచ్చితంగా యుద్ధం చేస్తే భారత్ గెలుస్తుంది, అది నో డౌట్ అన్డౌటెడ్లీ. బట్ పాకిస్తాన్కి అక్రమంగా చైనా సపోర్ట్ ఉంది. బట్ వాళ్ళు ఓపెన్గా ఏం చెప్తారంటే, మాకు పాకిస్తాన్ మీకు సపోర్ట్ చేయట్లేదు అంటారు. కానీ పరోక్షంగా వాళ్ళ నుంచి రావాల్సిన ఆయుధాలు, రావాల్సిన టీం అంతా కూడా వస్తూ ఉంటుంది. సో వాళ్ళ సపోర్ట్ అది. ఇదంతా పక్కన పెడితే మన ఇద్దరు కానీ యుద్ధం జరిగితే
కొన్ని దేశాలు బాగుపడతాయి. ఎందుకంటే మన దేశంలో ఉన్న ఖనిజ సంపద చాలా చీప్ రేటు కొట్టేయచ్చు. మన దేశంలో ఉన్న ఏదైతే ఈ సంపద ఉందో ఆ సంపద మొత్తం కూడా ఫ్రీగా కొన్ని తరలించుకోవచ్చు అని చాలా దేశాలు ఆలోచిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అమెరికా ఇట్లా ఆలోచించుకుంటూ ఉంటాయి. సో ఒకటండి, వాడు వచ్చి పాకిస్తాన్ దేశం వాడు వచ్చి మనల్ని ఒక దెబ్బ కొడతాడు, మన దేశం వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళని 10 దెబ్బలు కొడతాడు. ఇద్దరు కొట్టుకోవడం కామన్. అది ఈ కొట్టుకునే క్రమంలో కొన్ని దేశాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. బయటికి చెప్పుకోరు. బయటికి ఏమంటారంటే కూర్చొని మాట్లాడుకుని అంతా అయిపోద్ది, అంతా సామరస్యంగా వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. కానీ లోపల జరగాల్సింది జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు నిప్పు పెడుతూనే ఉంటారు. అసలు లేదు భారత్ని లేపేయాలని పాకిస్తాన్ వాళ్ళకి చైనా వాళ్ళు ఉసుగొలుపుతూ ఉంటారు. లేకపోతే పాకిస్తాన్ వాళ్ళకి ఎందుకు అంత ధైర్యం? ఎవరిచ్చారు ఆ ధైర్యం? ఆ ధైర్యం లేదు. కానీ చైనా ఉందని పాకిస్తాన్కి ధైర్యం. తాలిబాన్లు కూడా మన ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా జరుగుతుంది. సో ఇప్పుడు నేను వీడియో మొత్తం ఒకటే మనం చెప్పదలుచుకున్నా. నేను హాస్పిటల్లో ఉన్న వీడియో చేయడం కారణం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అని మన భారతదేశం చేపట్టిన ఏదైతే ఈ చర్య ఉందో ఇది చాలా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి, మన భారతదేశం కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే టెర్రరిస్టులు కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ ఏఎస్ఏ, ఇప్పుడు ఎవరైతే టెర్రరిస్టులు మన దేశం మీద ఎప్పుడైనా దాడి చేయొచ్చు. సో ఆర్మీ బలగాలు కానీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ ఇవన్నీ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ క్షణం ఏది జరుగుతుందో తెలియదు కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండి దేశ ప్రజలను, దేశ పౌరులని రక్షించే విధంగా మీ ప్రయత్నం మీరు చేయాలి. అదేవిధంగా మన దేశ ఎవరైతే సైనికులు కావచ్చు వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఎండ్ ఆఫ్ ది వీడియో నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇది మనకు జరగాల్సిన న్యాయం, ఇది యుద్ధం కాదు. ఖచ్చితంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.